హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ అండ్ 50 రన్ల తేడాతో ఇండియా గెలిచింది. ఒక రకంగా ఈ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే సెలెక్షన్ ఎందుకు జరిగింది అండ్ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏ ప్లేయర్ దగ్గర నుంచి ఉన్నాయి అండ్ ఎటువంటి అప్రోచ్తో ఇండియా ఆలోచించి సెలెక్షన్ చేసిందో దానికి తగిన మ్యాచ్ అనేది ఈ మ్యాచ్లో కనిపించింది. సో మోర్ దెన్ ద మ్యాచ్ ఈ డిస్కషన్స్ అనేవి గట్టి టాకింగ్ పాయింట్స్ అవుతాయి. అండ్ అఫ్ కోర్స్ గెలుపు లభించింది కాబట్టి సెమీఫైనల్స్ కూడా గ్యారంటీ. ఎట్ అనదర్ నాకౌట్ పర్ఫార్మెన్స్ వస్తోంది. నాకౌట్లో ఏం జరుగుతుందనే భయం అందరికీ ఉంది. దాని గురించి అప్పుడు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఈ మ్యాచ్లో ఏం జరిగిందో లెట్స్ గెట్ స్టార్టెడ్. టాస్ గెలిచిన తర్వాత బంగ్లాదేశ్ కెప్టెన్కి ఒక రకమైన రీడింగ్ ఉండింది పిచ్ మీద. రోహిత్ శర్మకు ఇంకొక రకమైన రీడింగ్ ఉండింది. అండ్ బంగ్లాదేశ్ వాంటెడ్ టూ స్పిన్నర్స్. ఇండియా ముగ్గురు స్పిన్నర్లతో వెళ్ళారు. బంగ్లాదేశ్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక 150-160 కైండ్ ఆఫ్ వికెట్ అనుకున్నారు. ఇండియా ఫెల్ట్ ఇట్ ఈస్ అ 180 కైండ్ ఆఫ్ వికెట్. అక్కడే కొంచెం తేడా కనిపించింది. సో దానికి తగ్గట్టుగానే స్టార్ట్ లభించింది. రోహిత్ శర్మ క్విక్ ఫైర్ స్టార్ట్ అందించే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ ఓవర్లో పరుగులు వచ్చాయి. విరాట్ కోహ్లీ స్టార్టెడ్ హిట్టింగ్ అండ్ ఇండియాస్ బెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది ఈ మ్యాచ్లో వచ్చింది. అండ్ నాకు అన్నాను కదా, వై విరాట్ అండ్ రోహిత్ ఓపెన్ చేస్తున్నారనే దానికి కూడా రీజన్ దొరుకుతుంది. సెలక్షన్ క్రైటీరియాకి ఎటువంటి పర్ఫార్మెన్స్ని మనసులో పెట్టుకొని ప్రయత్నం చేశారో, ఎటువంటి పర్ఫార్మెన్స్ని మనసులో పెట్టుకొని వీళ్ళిద్దరు ఓపెనర్స్గా రావాలనుకున్నారో, ఎటువంటి ఆలోచనతో నేను కూడా వీళ్ళిద్దరు ఓపెనింగ్ ఉండాలని చెప్పేసి చెప్తూ వచ్చాను. ఈ మ్యాచ్ అనేది ఉదాహరణ. స్టిల్ నాట్ బెస్ట్ ఆఫ్ దేర్ ఇన్నింగ్స్. వాళ్ళ బెస్ట్ రాలా, మంచిదే. వాళ్ళ బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్, మంచిదే. ఎందుకంటే పొద్దున నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చేసరికి చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఈ ఇన్నింగ్స్లో బెస్ట్ రాకపోయినా పర్వాలేదన్నాను, కానీ ఈ ఇన్నింగ్స్ ఆడకపోయినా పర్వాలేదన్నలా. బెస్ట్ అనేది ఎప్పుడు కూడా ఫైనల్స్లో సెమీఫైనల్స్లో వస్తే బాగుంటుంది. ఒకవేళ ఈ ఇన్నింగ్స్లో బెస్ట్ వచ్చినా దీన్ని మించిన ఇన్నింగ్స్లు ఇంకా రావాలని చెప్పేసి కోరుకున్నా. రోహిత్ శర్మ గేవ్ అ క్విక్ ఫైర్ స్టార్ట్. విరాట్ కోహ్లీ కూడా మంచి సిక్స్లు కొట్టాడు, మంచి ఊపు మీద కనిపించాడు. ఆ తర్వాత మిడిల్ ఓవర్స్లో కొంచెం పంత్ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు స్లోయర్. పంత్ వాస్ టేకింగ్ హిస్ టైం. విరాట్ అక్కడ గ్యాప్స్ ఆడే ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. వాళ్ళ బౌలర్స్ కూడా బాగానే బౌలింగ్ చేశారు. ఫస్ట్ రోహిత్ శర్మ వికెట్ పడిన తర్వాత షకీబుల్ హసన్, రోహిత్ శర్మ బ్యాటిల్ చాలా బాగా నడిచింది. 6 and 4 and అవుట్. బట్ స్లో అవుతున్నా కూడా విరాట్ ఆల్వేస్ కెప్ట్ అప్ ది టెంపో. ఎక్కడో ఒక బౌండరీ వచ్చేలాగా చేసుకోవడం, ఆ 8 runs per over, 8.5 runs per over ఉన్నట్టు చేయడం అనేది ప్రయత్నం చేశాడు. ఇంకొంచెం ఆడుంటే స్ట్రైక్ రేట్ మెరుగుపడేది. బట్ ఆ స్లోవర్ బాల్ ముందుకు వచ్చి గట్టి కొట్టే ప్రయత్నం చేశాడు. బోల్డ్ అయ్యాడు. సూర్య వచ్చాడు, 6 కొట్టాడు. ఆ తర్వాత అవుట్ అయిపోయాడు. సరే ఏం దబ్బా ఇది అనుకున్నారు. అండ్ దెన్ దూబే అండ్ పంత్ వర్ బ్యాటింగ్. అప్పటిదాకా పంత్ కొంచెం స్లోగా ఆడాడు. పంత్ వాజ్ నాట్ గెటింగ్ ఆఫ్ టు గుడ్ స్టార్ట్స్. కానీ ఆ తర్వాత పంత్ దగ్గర నుంచి ఒక 4, ఒక 6, ఒక 4 ముస్తఫిజుర్ని బాగా ఆడాడు. స్పిన్నర్లను బాగా ఆడాడు. రిషాద్ హుసేన్ని కొట్టాడు మంచిగా. కానీ పొద్దున్న చెప్పా, రివర్స్ స్వీపుల స్టంపుల మీదకి వస్తే ఎందుకురా బాబు అనిపిస్తుందని. అదే జరిగింది. దట్ వాజ్ అ క్విక్కర్ డెలివరీ. ఒక లెగ్ స్పిన్నర్ కాదు అది. అండ్ అలాగే రాంగ్ వన్ కూడా కాదు, అది స్లైడర్ లాగా వేసాడు ఆ బాల్ని. దాన్ని రివర్స్ స్వీప్ కొట్టాడు. అండ్ క్విక్కర్ డెలివరీ కాదు, కొంచెం ఫాస్ట్గా కూడా వచ్చింది. కాస్త బౌన్స్ అయింది. బ్యాట్ పై భాగానికి తగిలింది. షార్ట్ థర్డ్లో క్యాచ్. రిషబ్ పంత్ గాను. ఇదేంటి, బాగా ఆడుతున్న పంత్ వెళ్ళిపోయాడు. లాస్ట్ 2 మ్యాచ్లు ఆడిన సూర్య వెళ్ళిపోయాడు. విరాట్ ఇస్ గాన్, రోహిత్ ఇస్ గాన్, దూబే పెద్దగా ఫామ్లో లేడు, హార్దిక్ పాండ్యా వచ్చాడు. అండ్ దెన్ దెర్ వాజ్ అ పార్ట్నర్షిప్ గోయింగ్. మనం దూబే గురించి స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం. ఇండియా దగ్గర లగ్జరీ ఉందా టు గివ్ దూబే దోస్ 10 or 15 డెలివరీస్. ఎందుకంటే దూబే వాస్ 10 from 14. ఆ తర్వాత వచ్చే 3 6లు. షకీబ్ని కొట్టాడు, రిషాద్ని కొట్టాడు, ఫాస్ట్ బౌలర్ని కూడా కొట్టాడు. ముందుకొచ్చి మరీ కొట్టాడు, 2 సార్లు ముందుకొచ్చి మరీ కొట్టాడు. సో దాంతో ఏమైందంటే నెక్స్ట్ 10 balsలో ఈ స్కోర్ 24. దూబేతో ఎప్పుడు వచ్చింది ఇదే. అంటే ఫస్ట్ 10-12 balls అనేది ఒక అంటే అతనికి ఇచ్చేయాలి. ఆ తర్వాత హీల్ కమ్ బ్యాక్ అండ్ హీల్ డూ వెల్. అండ్ ఇవాళ ఈ ఇన్నింగ్స్ ఏదైతే ఉందో, లాస్ట్ ఇన్నింగ్స్లో కూడా తను ఎప్పుడైతే 6 కొట్టాడో నూరుని, అప్పుడే చెప్పా లేదు బ్యాక్ చేయబోతున్నారు దూబేని. ఇటువంటి ఇన్నింగ్స్ కోసమే దూబేని పెట్టుకున్నారు. అండ్ దూబే అక్కడ ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ పాండ్యా 50 కొట్టాడు. ఆ తర్వాత సరే అక్షర్ పటేల్ జడేజా కన్నా ముందు వచ్చాడు. కానీ టుడే అక్షర్ పటేల్ ఆడ బ్యాడ్ డే, మంచిదే, పర్వాలేదు, వదిలేసేయండి. ఎప్పుడో ఒక బ్యాడ్ డే అనేది ప్రతి ప్లేయర్కి రావడం మంచిది. బుమ్రాకి బ్యాడ్ డే రాకుండా ఉంటేనే మంచిదని చెప్పేసి కోరుకుందాం. బట్ అక్షర్ పటేల్ అఫ్కోర్స్ ఆడే ప్రయత్నం చేశాడు, కుదరలేదు. హార్దిక్ పాండ్యా చాలా బాగా ఆడాడు. లాస్ట్లో ముస్తఫిజుర్ వేసిన ఓవర్లోనూ రన్స్ వచ్చాయి. అంతకుముందు మిగతా ఫాస్ట్ బౌలర్స్ వేసిన ఓవర్స్లోనూ రన్స్ వచ్చాయి. తర్వాత రిషాద్ హుసేన్ వేసిన బౌలింగ్లోనూ కొట్టారు, వికెట్లు పడినా కొట్టారు, షకీబ్ని కొట్టారు. సో ఇన్ఫ్యాక్ట్ ఓవరాల్గా ఇండియా దగ్గర నుంచి ఎక్కడో ఇన్వేరియబుల్లీ 1 player విల్ స్కోర్ హై. అది ఎంత హై కొట్టాడనే విషయం పక్కన పెడితే ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ అందరి దగ్గర నుంచి వచ్చాయి. విరాట్ దగ్గర నుంచి, రోహిత్ దగ్గర నుంచి, రిషబ్ పంత్ దగ్గర నుంచి, సూర్య వదిలేసాడు 6 and అవుట్ అయిపోయాడు, వదిలేసాడు. దూబే దగ్గర నుంచి వచ్చింది, హార్దిక్ పాండ్యా దగ్గర నుంచి వచ్చింది. ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ బ్యాటింగ్ యూనిట్. 180 అనుకున్నారు, 196 కొట్టగలిగారు. సో 15 runs ఎక్స్ట్రా కొట్టగలిగారు. దాంతో 197 టార్గెట్ అగైన్స్ బంగ్లాదేశ్. పిచ్ కొంచెం స్లో అవుతూ కనిపిస్తూ ఉంది. అండ్ ఇండియా దగ్గర కుల్దీప్ యాదవ్ ఉన్నాడు అనే విషయం వాళ్ళు మర్చిపోయారేమో తెలియదు నాకు. అండ్ బుమ్రా బాగా, హర్షదీప్ అండ్ బుమ్రా స్టార్టెడ్ వెల్, బాగానే వెళ్తుంది. రన్లు రాలా.
వికెట్లు రాలా, కొంచెం రన్స్కి వెళ్తున్నాయేమో అనిపించింది. అక్షర్ పటేల్ రన్స్కి వెళ్ళాడు, హార్దిక్ పాండ్యా వచ్చాడు, హార్దిక్ పాండ్యా పక్క జరిగి లిటన్ దాస్ లాగ్ బిట్ ఒకటి పీకాడు, ఎలా ఉందని చెప్పి స్లో బాల్ వేసాడు, దానికి పడ్డాడు. ఆ టెంప్టేషన్కి లిటన్ దాస్ పడ్డాడు, వికెట్ పడింది. ఆ తర్వాత ఒక చిన్న పార్ట్నర్షిప్ లాగా డెవలప్ అవుతుందేమో అనిపించింది, బట్ రన్ రేట్ వాజ్ గెటింగ్ అవే ఫ్రమ్ దెమ్. చాలా ఎక్కువ రన్స్ కొట్టాల్సిన సమయం వచ్చింది. ఏందబ్బా ఇది, ఎలాగబ్బా ఇది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అటువంటి సమయంలో కుల్దీప్ యాదవ్ ద మెజిషియన్ వచ్చాడు, ఎల్బిడబ్ల్యూ అవుట్, తర్వాత ఎల్బిడబ్ల్యూ అవుట్, తర్వాత మళ్ళీ క్యాచ్ అవుట్, ఇలా ముగ్గురిని అవుట్ చేసి వెళ్ళిపోయాడు. ఎవరెవరైతే వాళ్ళ దగ్గర నుంచి రన్స్ వస్తాయి అనుకున్నారో వాళ్ళందరూ కూడా అవుట్ అయిపోతూ వచ్చేసారు. సో దీనివల్ల ఏమైందంటే కుల్దీప్ యాదవ్ ఆడటం ఇబ్బంది అయిపోయింది. రిషబ్ పంత్ క్యాచ్ డ్రాప్ చేశాడు బుమ్రా బౌలింగ్లో, లేదంటే అక్కడ వికెట్ వచ్చేది. బుమ్రా ఇలా పెట్టుకున్నాడు, ఏందబ్బా ఇది అని. ఆ బాల్ కొంచెం ఫాస్ట్గా వచ్చింది, బౌన్స్ అయింది, అండ్ రిషబ్ పంత్ ఇలా అనేసరికి చేతికి దగ్గర వెళ్ళిపోయింది ఆ బాల్. బట్ కుల్దీప్ యాదవ్ వచ్చి తను వేసిన 4 ఓవర్లో 3 వికెట్లు తీయడం, అందులో 2 ఎల్బిడబ్ల్యూ రావడం, 2 రివ్యూలకు వెళ్ళడం, 2 రివ్యూలు పోగొట్టుకోవడం, ఆ గూగ్లీని బల్లి వేసే విధానం, కట్ షాట్ కొడదాం అనుకున్నారు, బాల్ లోపలికి వచ్చింది, ఎల్బిడబ్ల్యూ అవుట్ అయిపోయాడు అక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం బాల్ టర్న్ అవుతుంది అనుకున్నాడు, స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు, దొరికిపోయాడు అక్కడ. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఇంకో వికెట్ కూడా రావడం కుల్దీప్ యాదవ్కి. సో ఇక్కడ 3 వికెట్లు కుల్దీప్ యాదవ్ తీయడం, 1 వికెట్ హార్దిక్ పాండ్యా తీయడం, ఇమీడియట్గా బుమ్రా వచ్చి బుమ్రా వికెట్ తీయడం. ఆ తర్వాత హర్షదీప్ బుమ్రా వాళ్ళిద్దరు చెరో 2 వికెట్లు తీసుకున్నారు, 8 వికెట్లు అలా కొట్టేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆస్ట్రేలియా మన బంగ్లాదేశ్ బెస్ట్ బెట్ వాజ్ లిటన్ దాస్ అవుట్ అయ్యాడు. సరే ఆ తర్వాత తన్జీద్ ఏమన్నా ఆడతాడు అనుకుంటే తను పోయాడు. తౌహీద్ హృదయ్ వాళ్ళ బెస్ట్ బ్యాటర్ ఇప్పటిదాకా ఈ వరల్డ్ కప్లో. తౌహీద్ హృదయ్ని అవుట్ చేయడం అనేది వాళ్ళకి ఇంకా మ్యాచ్ మీద ఆశలన్నింటినీ పోగొట్టింది. ఆల్రెడీ దేవర్ స్ట్రగ్లింగ్, చాలా గట్టిగా రన్స్ కొట్టాల్సిన నేపథ్యం కనిపించింది, ఓవర్లు తక్కువగా కనిపిస్తూ వచ్చాయి, రన్ రేట్ అనేది ముందుకెళ్ళట్లేదు, ఇండియా 6.5 వద్దనే వాళ్ళని ఉంచారు. అలాంటి పరిస్థితిలో ఎట్లా రన్స్ వస్తాయి అనుకుంటున్నారు. కుల్దీప్ యాదవ్ని అటాక్ చేసే ప్రయత్నం చేశారు, వర్కౌట్ కాల. జడేజా అండ్ అక్షర్ వెంట్ ఫర్ రన్స్. జడేజా అండ్ అక్షర్ ఇద్దరు కలిసి 5 ఓవర్లు వేస్తే అందులో 60కి వెళ్ళారు. అక్షర్ 2 ఓవర్లోనూ 2 ఓవర్లు 66, ఐ థింక్ జడేజా 3 ఓవర్లో 34, 24కి వెళ్ళారు, 50కో 60కో వెళ్ళారు. సో అక్కడ 5 ఓవర్లో మీకు 50+ రన్స్కి వెళ్ళి కొంచెం ఇబ్బంది కనిపించిన కుల్దీప్ యాదవ్ కేమ్ బ్యాక్ అండ్ టుక్ 3 వికెట్స్. సో ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తారు, హార్దిక్ పాండ్యా వచ్చి వికెట్లు తీశాడు. ఆల్దో అతన్ని కూడా 2 6లు కొట్టే ప్రయత్నం చేశాడు నజ్ముల్ షాన్తో, కానీ వికెట్లు మాత్రం పడుతూ వచ్చాయి. అండ్ హర్షదీప్ సింగ్ ఎప్పుడు చెప్పేది, ఫస్ట్ ఓవర్లో 4 డాట్ బాల్ వేసాడు, అదేవిధంగా నెక్స్ట్ ఓవర్ వేసుంటే బాగుండేది. కొంచెం ఎక్స్పెరిమెంటేషన్కి వెళ్ళాడు, అక్కడ రన్స్ అనేవి కనిపించాయి హర్షదీప్ సింగ్ నుంచి. బట్ అగైన్ ఈ కేమ్ బ్యాక్ వెల్ అండ్ డిడ్ ఎవ్రీథింగ్ పాసిబుల్. సో దీంతో హర్షదీప్ సింగ్ అక్కడ వికెట్లు తీయడం, బుమ్రా వికెట్లు తీయడం, బట్ అన్నిటికన్నా ఎక్కువ పెద్ద సాలిడ్ ఇంపాక్ట్ బౌలింగ్ లైనప్లో వేసింది ఎవరు అంటే కుల్దీప్ యాదవ్. అండ్ ఫర్ దిస్ వెరీ పర్పస్ ఈజ్ ఇన్ ద టీమ్. అండ్ ఇటువంటి పర్పస్లే మళ్ళీ వస్తాయి కాబట్టి చెహల్ని కూడా టీంలో పెట్టుకున్నారు. కానీ ఎక్కడ ఎట్లా యూటిలైజ్ చేస్తాడనే దాని గురించి మనం వెయిట్ చేయాలి. సో ఒక పర్ఫెక్ట్ టీం వెళ్ళింది. ఏ 11 అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఊహించుకున్నారో, ఏదైతే అజిత్ అగర్కర్కి చెప్పారు ఇలా వెళ్దాం అనుకుంటున్నామని, అలాంటి మ్యాచ్ ఒకటి దొరికింది. అండ్ ఇంకోటి, ఇండియాకి ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే యూఎస్లో నసావ్ క్రికెట్ కౌంటీ ఆడే ముందు బంగ్లాదేశ్తో ఒక వార్మప్ జరిగింది. అండ్ అలాగే ఇక్కడ కూడా టు యాక్చువల్లీ నాకౌట్ దశకి వెళ్ళేటప్పుడు టీం పూర్తి స్థాయిలో ఈ రేంజ్లో ఆడాలి, ఇంతకన్నా బెటర్గా ఆడాలి, దిస్ షుడ్ ఓన్లీ బీ దాన్ని ఏమంటారంటే స్టార్టింగ్ స్టెప్ లాగా ఉండాలి అనే దానికి బంగ్లాదేశ్తో మళ్ళీ ఈ మ్యాచ్ అనేది దోహదపడింది. సో ఆఫ్ఘనిస్తాన్తో 47 పరుగులతో ఇండియా గెలవడం, తర్వాత బంగ్లాదేశ్తో 50 పరుగులతో ఇండియా గెలవడం, అండ్ దీంతో మంచి మార్జిన్స్తో ఇండియా ఎప్పుడైతే గెలిచిందో న్యాచురల్లీ ఇండియా విల్ గో ఇంటు ది సెమీఫైనల్స్. ఎందుకంటే బంగ్లాదేశ్ 2 ఓడిపోయింది, దే ఆర్ అవుట్ ఆఫ్ ద రేస్. ఆఫ్ఘనిస్తాన్ 1 ఓడిపోయింది, దే లాస్ బై హెవీ మార్జిన్. వాళ్ళు ఆస్ట్రేలియాను ఓడించాలి, ఆ తర్వాత బంగ్లాదేశ్ని ఓడించాలి, అండ్ ఆస్ట్రేలియా షుడ్ థింక్ ఆఫ్ అ మార్జిన్. అండ్ ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ని కొంచెం వాళ్ళు ఓడించలేరు అనేది కొంచెం అటు ఇటుగా కనిపిస్తుంది. ఐ థింక్ దే విల్ డిఫీట్ దెమ్. సో ఇక్కడ ఈ యొక్క ప్రణాళిక పరంగా చూసుకుంటే కనుక వాట్ ఐ లైక్ అబౌట్ ద మ్యాచెస్, ఒక ఇండివిజువల్ సూపర్ కాంట్రిబ్యూషన్, ఆ తర్వాత యాడ్ ఆన్స్ లేవు, అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. ఆల్దో హార్దిక్ పాండ్యా మీరు సూపర్ కాంట్రిబ్యూషన్ అనొచ్చు, కానీ అతనే చెప్పాడు 50 ఈజ్ నాట్ అ మైల్ స్టోన్, మనం చూడాల్సిన మైల్ స్టోన్ కాదని, విచ్ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్. అండ్ వచ్చి వికెట్లు తీశాడు హార్దిక్ పాండ్యా, ఫస్ట్ వికెట్ అతని దగ్గర నుంచే వచ్చింది. సో హార్దిక్ ది ఆల్రౌండర్ ఈజ్ రెడీ, దూబే ద 6 హిట్టర్ ఈజ్ రెడీ. అండ్ ఆ తర్వాత విరాట్ దగ్గర నుంచి రన్స్ వచ్చాయి, రోహిత్ దగ్గర నుంచి స్టార్ట్ వచ్చింది, సూర్య 2 మ్యాచ్లు ఆడు, ఆ తర్వాత మ్యాచ్ కూడా ఆడతాడు. సో డోంట్ వరీ, అండ్ ఇంకా బెటర్ అవ్వచ్చు టీమిండియా అనే ఒక హోప్తో మనం ఉన్నాం. సో ఇట్స్ అ వెరీ గుడ్ విక్టరీ అండ్ త్రూ టు ద సెమీఫైనల్స్. ఈ వరల్డ్ కప్లో పెద్దగా కష్టపడాలి, పాకిస్తాన్ మ్యాచ్ మినహాయించి. పాకిస్తాన్ మ్యాచ్ అనేది కాస్త కష్టపడ్డారు, ఆ తక్కువ స్కోర్ని డిఫెండ్ చేసుకోవడానికి బుమ్రా మీద హెవీగా రిలై అయ్యారు. యూఎస్ఏతో అంత కష్టపడలేదు, ఆల్దో కొంచెం అటు ఇటు అనిపించిన ఆ పెనల్టీ రావడం, సూర్య దూబే ఉండి ఫినిష్ చేసేసారు. ఆఫ్ఘనిస్తాన్తో పెద్ద ప్రాబ్లం రాలి, ఆల్దో యూ కెన్ సే బ్యాటింగ్ కొంచెం అటు అయిందా ఇటు అయిందా అని. బట్ ఇండియా ఇన్ ది అండ్ ఈవెన్చువల్లీ డిడ్ వెల్. బ్యాటింగ్ ఫస్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఆన్ డ్రయర్ సర్ఫేసెస్. సో ప్రాబబ్లీ ఆస్ట్రేలియాతో చేస్
అనే దాని గురించి కూడా ఒక ప్రిపరేషన్ జరిగిపోతే బాగుంటుంది. అలాంటిది జరిగిందంటే కనుక అన్ని విధాలుగా కూడా ఇండియా విల్ బి రెడీ. ఎందుకంటే ఐర్లాండ్తో చేజ్ చేశారు, పాకిస్తాన్తో మళ్ళీ డిఫెండ్ చేసుకున్నారు, అండ్ అలాగే మళ్ళీ అమెరికాతో చేజ్ చేశారు. దట్స్ అ డిఫరెంట్ గ్రౌండ్. ఇటువంటి వెస్టిండీస్ గ్రౌండ్ల మీద కూడా చేజ్ చేస్తే ఆ మార్నింగ్ పూట డ్రైయర్ సర్ఫేస్ మీద బ్యాటింగ్ అనేది టెస్ట్ అయిందంటే నాకౌట్స్ కూడా రెడీగా ఉంటారు. వెల్ డన్ టు టీమ్ ఇండియా, వెల్ డన్ టు ఎవ్రీబడి. మీరేమనుకుంటున్నారు?